హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో రెండు బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ముందు తీసుకురావడం జరిగిందండి. 157 స్క్వేర్ యార్డ్స్లో సేమ్ అక్కచెల్లెలు ఎలా ఉంటారో అలా ఉన్నారన్నమాట. ట్విన్స్ అంటాం కదా మనం, ట్విన్స్లా ఉన్నారన్నమాట. చూస్తున్నాయి కదా, ఈ హౌస్ 157 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. G+1 గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అయితే ఉంటుంది అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు నాదర్గోల్లో ఉందండి, బడంపేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. MBSR కాలేజ్కి ఆనుకొని పక్క గలిలోనే ఉందండి ప్రాపర్టీ అయితే, మంచి కాలనీలో ఉంది. ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసింది మన సారే అన్నమాట. సార్ని అడిగి క్లియర్గా అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ప్రాపర్టీ లొకేషన్ మీ మాటల్లో ఒకసారి చెప్పరా మాకు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మన నాదర్గోల్ విలేజ్ లో వస్తుంది. ఓకే సార్. ఇది నియర్ టు బడంపేట్ మున్సిపాలిటీ. బడంపేట్ మున్సిపాలిటీ GHMC కిందకి వచ్చి GSMC ఇప్పుడు రైట్ నౌ ఇస్ GSMC. ఇది నియర్ టు TCS కంపెనీ ఉంది. అవును సార్. నియర్ టు ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఓకే. CMR కాలేజ్ స్కూల్స్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్ ఆల్సో ఉన్నాయి ఇక్కడ. చూస్తానండి, మనకు ప్రాపర్టీ నియర్ బై ఏంటంటే TCS ఉంది, అంటే టాటా వాళ్ళది ఆఫీస్, సాఫ్ట్వేర్ ఆఫీస్ అయితే ఒకటి ఉంది. అదే కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మనకి ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అలాంటి స్కూల్స్ కూడా చాలా నియర్ బై అయితే ఉన్నాయండి. సార్, ఇది ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 30 ఫీట్ రోడ్ అండి. ఇది 30 ఫీట్ రోడ్, ఆల్రెడీ CC రోడ్ కూడా ఉందండి. కాలనీ కూడా మంచి లొకేషన్లో. ఒకసారి చుట్టూ కాలనీలో ప్రాపర్టీస్ చూడండి, ఇవన్నీ న్యూ ప్రాపర్టీస్ అనమాట, అన్ని లేటెస్ట్గా అయితే కన్స్ట్రక్షన్ చేసినాయి అన్నమాట. ప్రాపర్టీ అయితే రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి, ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్? ఇది 157 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ సార్? 30x47 సార్. ఇప్పుడు రెండు సేమా సార్? రెండు సేమ్. ఓకే, ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి చూద్దామా సార్? అండి సార్, ఇది ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే గేట్ ఉందండి, గేట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా తీసుకున్నారు. సార్, ఇది ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 9 ఫీట్ గేట్స్, చాలా హెవీగా ఉంటుంది. మోడల్ డిజైన్ చేస్తాను. అవును, ఇది లేటెస్ట్ ఉంది సార్, బయట ఎక్కడ చూడని విధంగా అయితే లేటెస్ట్ ఉంది. విత్ గ్రానైట్ ర్యాంప్ అన్ని ఇవి చేస్తాం. ఓకే, పక్కకు కూడా మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సార్, ఇదేంటి సార్ మీటర్ బాక్స్? ఇది పవర్, అండర్ పవర్. దిస్ ఇస్ అండర్ పవర్. అండర్ పవర్, అండర్ గ్రౌండ్ పవర్ ఉంటుంది. ఓకే, చూస్తానండి. అండర్ గ్రౌండ్ పవర్ అంటే మామూలుగా స్ట్రీట్ లైట్స్ ఇవంటి అలాంటివి ఉంటుందండి, ఆ పవర్ అనమాట. దీనికి అండర్ గ్రౌండ్ నుంచి అయితే పవర్ సప్లై అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళడానికి మనకు మంచిగా 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. ర్యాంప్ వచ్చేసి మనకు గ్రానైట్తో తీసుకున్నారు. నెక్స్ట్ పార్కింగ్ అండి. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారు, ఈజీగా 3 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా కింద మొత్తం గ్రానైటే యూజ్ చేసినారు. పార్కింగ్ అని కాంప్రమైజ్ కాకుండా ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా తీసుకున్నారు. అదేవిధంగా దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. సార్, ఇది బోర్ ఎక్కడ సార్? ఆ మూల బోర్ అది. సార్, ఎన్ని ఫీట్స్ సార్ బోర్ వచ్చేసరి? 180 ఫీట్స్ ఉంటుంది. 180 ఫీట్స్. సో సంప్ ఎంత కెపాసిటీ సార్? సంప్ 2000 లీటర్స్ పడుతుంది. సంప్ వచ్చేసి మనకు 2000 లీటర్స్ కెపాసిటీ అండి. చూస్తారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు రెంటల్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఏరియాలో ఏంటంటే టూలెట్ బోర్డ్ పెట్టడం ఆలస్యం అండి, వెంటనే వచ్చేస్తారు. ఎందుకంటే మనకు పక్కకి MBSR కాలేజ్ ఉంది, స్టూడెంట్స్ లేదంటే లెక్చరర్స్ చాలామంది తిరుగుతూనే ఉంటారు అన్నమాట. సో మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా పర్చేస్ చేయండి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కూడా తీసుకోవచ్చు అనమాట. ఒకసారి అయితే కింద సింగిల్ బెడ్రూమ్ అవుతుంది, చూద్దాం. ఫస్ట్ లోపలికి ఎంతేటప్పుడు ఏవైతే డోర్స్ చూస్తున్నారు కదా, డోర్స్ ఇవన్నీ వచ్చేసి మనకు ఇండియన్ టేక్తో అయితే చేపించినారట అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి హాల్ అన్నమాట. హాల్ వచ్చేసి చాలా నీట్గా అయితే ఉందండి, కింద మొత్తం టైల్స్ యూజ్ చేసినారు. ఇక్కడ చూస్తే టీవీ యూనిట్ అండి, టీవీ పెట్టుకోవడానికి మంచిగా చుట్టూ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక మనకు విండోస్ వస్తే 4x4 UPVC విండోస్ తీసుకున్నారండి. మంచిగా మెష్ డోర్స్ కానీ గ్లాస్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. అదేవిధంగా పక్కకు కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా మనకు L షేప్ కిచెన్ తీసుకున్నారండి. మనకు గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకున్నారు, చుట్టూ టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పూజ గది. రెంటర్స్ కూడా మంచిగా పెద్దగా పూజ గది తీసుకున్నారండి, చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంది. ఇది కామన్ బాత్రూమ్ అనమాట, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. దీంట్లో మంచిగా ఏంటంటే కింగ్ సైజ్ బెడ్ పడుతుంది, ఇంకా కూడా స్పేస్ ఉంటుంది. ఇక్కడ మంచిగా 4x4 UPVC విండో. ఇక్కడ వచ్చేసి మనకు బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్,
దీంట్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఒకటి లో రూఫ్ కూడా తీసుకున్నారు. ఇక డోర్స్ వస్తే అన్నిట్లో మంచి లాక్ సిస్టమ్ తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్ ఉందండి ప్రాపర్టీ. నెక్స్ట్ మనం ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, 2 BHK. అది కూడా చూద్దాం అన్నమాట. ప్రాపర్టీ ఓనర్ నెంబర్ డైరెక్ట్ నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. ఎవరికి డౌట్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కండి అన్నమాట. సరే ఎన్ని ఫీట్ స్టెప్స్ సార్ ఇవి? 3.5 ఫీట్ స్టెప్స్ అండి. మనకు స్టెప్స్ కి నేను ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చిన చూస్తున్నారండి. అంటే రెంటర్ పర్పస్ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ మీద కూడా మనకైతే విండో తీసుకున్నారు, గ్లాస్ విండో తీసుకున్నారు. చాలా స్పేషియస్ ఉందండి స్టెప్స్. ఈజీగా ఇద్దరైతే నడవచ్చు అనమాట. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీ చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉందండి. చూస్తున్నారు కదా, బాల్కనీ కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. రైలింగ్ వచ్చేసి మనకు టఫన్ గ్లాస్ తీసుకున్నారు, స్టీల్ రాడ్స్ తీసుకున్నారండి. ఒకసారి కాలనీ చూడండి మీరు. మంచి కాలనీలో ప్రాపర్టీ అయితే ఉందండి. మనకు ముందు వచ్చేసి CC రోడ్, 30 ఫీట్ CC రోడ్ ఉందండి. చాలా ప్రశాంతంగా ఉందండి కాలనీ వచ్చేసి. ఇక పైన వచ్చేసి మనకు PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా ఒక 3.5 ఫీట్స్ గల్లీ కూడా వదిలిపెట్టినారండి. చుట్టూ నడవచ్చు అనమాట. ఆ విధంగా అయితే పెట్టినారు. ఇక సింహద్వారం అండి. సింహద్వారం అయితే చాలా గ్రాండ్గా ఉంది. సార్ ఏం ఫేసింగ్ సార్ ఇది? వెస్ట్ ఫేసింగ్ చూస్తారు కదండి, వెస్ట్ ఫేసింగ్ సింహద్వారం. ప్రాపర్టీ మెయిన్ ఎంట్రన్స్ గేట్ కూడా మనకు వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఏవైతే ఈ డోర్స్ ఉన్నాయో ఇవైతే ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. చుట్టూ కూడా మంచి గ్లాసెస్ పెట్టినారు, మంచి డిజైన్తో అయితే ఉన్నాయండి. చుట్టూ కూడా టైల్స్ అయితే పెట్టినారు. అదేవిధంగా మంచిగా గోల్డెన్ స్టిప్స్ ఈ విధంగా కూడా పెట్టడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మంచిగా ప్రాపర్టీ చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అయితే కనిపిస్తుందండి మనకు. హాల్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో టైల్స్ కూడా చూస్తున్నారు కదా, చాలా లగ్జరీస్గా లేటెస్ట్గా మంచి టైల్స్ తీసుకున్నారు. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అదేవిధంగా విండోస్ వచ్చేసి మనకు 4x4 UPVC విండోస్ తీసుకున్నారు. చుట్టూ కూడా మనకు గ్రానైట్ పెట్టించినారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవడానికి మంచిగా మనకు స్పేస్ అయితే ఇచ్చినారు. అదేవిధంగా మనకి ఇక్కడ నార్త్ సైడ్ వాస్తు ప్రకారం డోర్ కూడా పెట్టినారు. చూస్తున్నారు కదా, వాస్తు ప్రకారము నార్త్ డోర్ అయితే ఉందండి. మనకు స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇది ఇక్కడ డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా మంచిగా ఈజీ ఒక 8 మెంబర్స్ కూర్చే విధంగా డైనింగ్ ఏరియా పెట్టినారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు 4x4 UPVC విండో తీసుకున్నారు. అదేవిధంగా ఒక పూజ గది కూడా తీసుకున్నారండి. ఈశాన్యం ఓకే, ఈశాన్యంలో మంచి వాస్తు ప్రకారం తీసుకున్నారు. ఈశాన్యంలో పూజా గది వాస్తు ప్రకారం అయితే తీసుకున్నారండి. అదేవిధంగా మనకు బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా తీసుకున్నారు. ఇది ఈస్ట్ సైడ్ డోర్, ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి. బ్యాక్ సైడ్ వస్తే మంచి బాల్కనీలా ఉందండి. అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా, మన వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్, మంచిగా టైల్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. ఒకసారి మన కిచెన్ చూద్దామండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఎల్ షేప్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. ఇవి వచ్చి కంప్లీట్ టైల్స్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ మనకు UPVC విండో పెట్టినారు, ఎగ్జాస్ట్ పెట్టుకోవడానికి. అదేవిధంగా మనకు ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారండి. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ఒకసారి వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. నాదర్గుల్లో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. MVSR కాలేజ్ పక్కకే ఉంది. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. సార్ దీని డైమెన్షన్స్ ఎంత ఉంటాయి సార్? ఇది 13x12 13x12 డైమెన్షన్స్ అట అండి. చాలా పెద్దగా ఉంది. దీంట్లో కూడా చూస్తే మంచి ఒక UPVC విండో తీసుకున్నారండి. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. అదేవిధంగా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. పై వరకు మంచి టైల్స్, మంచి పైన చూస్తే గ్రీజర్ పాయింట్, విండో, అదేవిధంగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఈ డోర్స్ ఏవైతే ఉన్నాయో చాలా రాయల్గా తీసుకున్నారండి. చాలా బాగున్నాయి. ప్రతి దాంట్లో ఈ విధంగా లేటెస్ట్గా లాక్ సిస్టమ్ కూడా తీసుకున్నారు అనమాట. దీని ఆపోజిటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. సార్ చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్స్ ఏంటి సార్? 12x10 సార్, 10.5. ఓకే, 12x10.5 వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్స్ అట అండి. దీంట్లో కూడా మంచి టైల్స్, మంచి UPVC విండోస్, పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన లో రూఫ్. చూస్తున్నారు ఈ విధంగా అయితే తీసుకున్నారు. దీని కూడా డోర్ వచ్చేసి సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లానే తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. దాన్ని ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారనమాట. ఆ విధంగా అయితే ఉందండి ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. మళ్ళీ ఒకసారి చూడండి, మీకు క్లియర్ డీటెయిల్స్ చెప్తాను ప్రాపర్టీని.
ప్రాపర్టీ వచ్చేసి మనకు ఎల్ఆర్ ఎన్క్లూసివ్ అయితే ఉందన్నమాట. నాదర్గోల్లో ఉందండి. ఇది బడంగపేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. 157 స్క్వేర్ యార్డ్స్, 30x47 డైమెన్షన్స్, వెస్ట్ ఫేసింగ్ అండి. 2650 SFT అన్నమాట. పైకి వెళ్దామండి. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ మంచి స్పేషియస్గా ఉన్నాయి. పైన వచ్చేసి మనకు స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా ఉంది. హెడ్ రూమ్ అనమాట. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి అయితే వెళ్తున్నామండి. టెర్రస్ మీదకి అయితే వచ్చేసాం. టెర్రస్ మీద కూడా కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ అయితే చేపించినారు. ఫ్లోరింగ్ వచ్చేసి ఒకసారి చూడండి, కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ అయితే చేపించినారండి. పిల్లర్ సైజ్ కూడా చాలా పెద్ద ఉంది. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉందన్నమాట. ఇక వాటర్ ట్యాంక్ చూసుకున్నదా మంచి కంపెనీది ఆశీర్వాద్ తీసుకున్నారు. ఇది కూడా 1000 లీటర్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. చుట్టూ కాలనీ చూడండి, ఇటు సైడ్ ఒకసారి మంచి కాలనీలో ఉందండి. MBSR కాలేజ్ పక్కకి అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. మంచి కాలనీలో ఉందండి. ఒక్కసారి అయితే కాలనీ చూడండి మీరు, పైనుంచి టెర్రస్ మించాలి. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. ప్రాపర్టీ ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ స్క్రీన్ మీద సార్ నెంబర్ ఉంటుంది అన్నమాట. సార్ ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్? 45 to 50. 45 to 50 నడుస్తుంది. ఓకే, HMD లేఅవుట్ ఇది. ఓకే, HMD లేఅవుట్. కాలనీ ఏమేమి అన్నారు సార్? ఎల్ఆర్ ఎన్క్లూస్. చూస్తానండి. MBSR కాలేజ్ పక్కకి ఆనుకునే గలీలో అయితే ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు ప్రాపర్టీ ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్ మీరు? 1,35 lakhs అండి. 1,35 lakhs. సార్ లోన్ ఏమంటారు? లోన్ 80% వస్తుంది. 80% లోన్ వస్తుంది. ఎల్ఆర్ ఇంట్లో అది HMD లేఅవుట్ కదా. అవును, 80% లోన్ చూస్తానండి. 80% లోన్ కూడా వస్తుందంట. మీరు డైరెక్ట్ ఎవరైనా బ్యాంక్ వస్తుంటే మీరు కన్సల్ట్ కావచ్చు, లేకపోతే సార్ తెచ్చిన అలా కూడా కన్సల్ట్ కావచ్చు. ప్రాపర్టీ నచ్చినట్లయితే సార్ నెంబర్ స్క్రీన్ మీద అండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరన్నమాట. సో డైరెక్ట్ సార్ని కన్సల్ట్ అయితే మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్తున్నారు. సో ఫోన్ చేయండి. ఈ ప్రాపర్టీని ఎవరైనా ఒక సొంతం చేసుకోవాలని చెప్పేసి మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ తరపున హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. ఈ ప్రాపర్టీలానే పక్కకి ఇంకో ప్రాపర్టీ కూడా సేమ్ డైమెన్షన్స్తోని సేమ్ ప్రైస్తో అయితే ఉందండి. మీరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నా కానీ, ఇద్దరు బ్రదర్స్ ఉన్నా, ఇద్దరు సిస్టర్స్ ఉన్నా, లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నా కానీ అలా తీసుకోవాలి, పక్కపక్కే ప్రాపర్టీస్ ఉండాలనుకుంటే చాలా బాగున్నాయండి ప్రాపర్టీస్ అయితే. అలా తీసుకోవచ్చు అనమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.